సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. నాకు డౌట్, అందరూ కొరియోగ్రాఫర్స్ ఓకే, వాడు ఫోటోగ్రాఫర్ కాదు, డాన్స్ కొరియోగ్రాఫర్ కాదు, యాక్టర్ కాదు, ఏది కాదు, అసలు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పండు ఆల్రౌండర్. అది బయట చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు? ఏదో ఒకటని ఇవ్వన్నా. ఆయన ఇచ్చేవాడైతే యాంకరింగ్ ఎప్పుడో ఇచ్చేసేవాడు, అర్థమైందా? ఇంతవరకు ఇవ్వనే లేదు. నాకు ఎందుకో నువ్వు బ్యాడ్ అవుతావు అనిపిస్తుంది ఎపిసోడ్. ముందే చెప్పింది బ్యాడ్ అయిపోతుందేమో అని. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద ఫస్ట్ రౌండ్ లెట్ మీ టెల్ యూ ద రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ ఇది ఏంటంటే, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. సో అక్కడ ఒక మ్యూజిక్ ప్లే అయ్యింది. ఆ మ్యూజిక్ కి సంబంధించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో క్వశ్చన్ అడిగిన తర్వాత బాల్ పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఉన్న ఇద్దరు, సో ఇద్దరు ఒకరి చేతిలో నుంచి ఒకరు లాక్కోవచ్చు. ఒక సైరన్ ప్లే అయ్యింది. ఆ సైరన్ ప్లే అయ్యే టైం కి బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. రైట్ ఆన్సర్ చెప్తే మీ టీంకి ఒక పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరికి పాయింట్స్ ఉండవు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మీ టీం నుంచి హెల్ప్ చేశారని తెలిస్తే ఆటోమేటిక్ గా ఆపోజిట్ టీమ్ కి వెళ్ళిపోతాయి పాయింట్స్. ఆమె క్లియర్? ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి అవర్ వెరీ ఓన్ పుష్పరాజ్ విజయ్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో బాను మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బావా నా సైడ్ నుంచి మా ఎస్ మాస్టర్ ద స్ట్రాంగెస్ట్. నీకు రావట్లేదు. ఎలివేషనే బ్యాడ్. మా టీం నుంచి ద బ్యూటిఫుల్ డాన్సర్ కొరియోగ్రాఫర్ మా ఎస్ మాస్టర్. బ్యూటిఫుల్ అమ్మాయిలు అంటారు బాను. నువ్వు చేసేది ఉత్సాహం అన్ని పోతున్నాయి నీ వల్ల. ఒరే నువ్వు ఛాయ ముక్క పక్కకెళ్ళి. కాదు నువ్వైనా పర్లేదు. యశ్వంత్ మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాడు, ఇంకోసారి చెప్పు అని. యశ్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇద్దరు ఆపోజిట్ టీమ్ లో ఆడుతున్నారు. ఏదన్నా రాగానే నువ్వే నీ ప్రతాపం నా ప్రతాపం ఇలాంటిది ఏదో ఉంటది అనుకున్నాను. డాన్సర్లు ఫైటర్లు కాదు. ఇప్పుడు కాంపిటీషన్ ఆపోజిట్ టీమ్ లో ఉన్నారు. ఏమనాలి? ఏదో అసలు నువ్వు ఎలాగా ఎలా ఛాలెంజ్ చేస్తావు చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఛాలెంజ్ చేస్తావు. సరే మ్యూజిక్ ప్లే అయింది. మ్యూజిక్ జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. రెడీ అమ్మా? రెడీయా? లేను, నాకు పండు ఏంటో ఎపిసోడ్ లో తెలిసే వరకు నేను ప్లే చేయను మ్యూజిక్. సరే నువ్వు వదిలే. ఓకే వెయిట్. రెడీ అమ్మా? 3, 2, 1 సౌండ్. रूप तेरा मस्त हना नीकु तेरा व्यस्त हना సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా. Here comes my question. My question is, ఈ పాట ఏ సినిమాలోనిది? ఇవ్వకండి. లాక్కోండి తీసుకోండి. మాస్టర్ ఇవ్వకండి, భద్రొచ్చే వరకు. ఏం మాస్టర్ బాహుబలిలో బిడ్డనెత్తినట్టు ఎత్తారు, దించండి. ఆన్సర్ రిక్షా ఓడు is absolutely right answer. रूप तेरा मस्त हना नीकु तेरा व्यस्त हना సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में गिल्ली कच्चा అన్నా వెనకట్లే బెటర్ అన్నా. మన ఇక్కడికి వచ్చి వైజాగ్ ఈవెంట్ డాన్స్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏంటి రావట్లేదు ఏంటి నాకు. So Bonnie and team, you're with 1 point. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ యశ్ కొట్టాడు కాబట్టి ఎస్. సో మా వైపు నుంచి ఫ్యామిలీ స్టార్ తరపు నుంచి నీకు ఒక చిన్న సర్ప్రైజ్. 3, 2, 1 సౌండ్. హాయ్ యష్, ఫ్యామిలీ స్టార్ ఈవెంట్లో గెస్ట్గా వెళ్ళామని తెలిసింది. సో ఐ వాంట్ షేర్ విత్ యూ, కొరియోగ్రాఫర్గా చాలా మూవీస్కి వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ దిల్రాజ్ ప్రొడక్షన్లో నువ్వు చాలా మూవీస్ చేసావు. యూ నో దాట్. నీ టాలెంట్ నాకు నచ్చి నా దగ్గర ఉన్న ఒక కథకి నువ్వు బాగుంటావు అని చెప్పి
నిన్ను హీరోగా ప్రమోట్ చేయాలనిపించింది. కష్టపడి నువ్వు ఎలా అయితే గ్రో అయ్యావో కొరియోగ్రాఫర్గా, కొరియోగ్రాఫర్ గ్రో అయినట్టే ఫిలిం ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా నువ్వు నిలబడాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈటీవీ ప్రేక్షకులు కూడా నిన్ను ఆదరిస్తారు. ఎందుకంటే టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. ఆ టాలెంట్ నీలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా నువ్వు సక్సెస్ అవుతావు అని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ వర్డ్స్ నాకు అంటే పర్సనల్ కలిసినప్పుడు కూడా చాలా మోటివేట్ చేస్తుంటారు. బట్ దిస్ వాస్ వెరీ స్పెషల్. నా లైఫ్లో ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాయి మూవీతో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. థ్యాంక్స్. సో వెరీ సూన్ యష్ హీరోగా నటించిన మూవీ మనందరి ముందుకి రాబోతుంది. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ ఆల్ ది న్యూ టాలెంట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈటీవీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. సో మనకి సాంగ్ అదిరిపోయింది. దాన్ని లారెన్స్ మాస్టర్ కూడా తర్వాత స్టైల్ సినిమాలో ఒక ప్రాపర్టీ ఉపయోగించి చేయడం జరిగింది. ఎస్. సో ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వాళ్ళిద్దరికి సేమ్ ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రాపర్టీ ఉపయోగించి సేమ్ సాంగ్ మీద ఎవరు బాగా యూజ్ చేశారు అన్నది. అలాగే బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం అన్నమాట. బెస్ట్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి నా తరఫు నుంచి ఒక ఆడియో బయట ఇస్తాను. ఓకే, రెడీ గైస్? రెడీ. ఓకే, సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఫస్ట్ ఫాల్గుని వస్తుంది. ఫాల్గుని ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి శోభిత. శోభిత ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ ఇద్దరు ఇటు తిరిగి ఉండండి. ప్రాపర్టీ వస్తుంది, అప్పుడు పిలుస్తాను. డైరెక్ట్ గా ప్రాపర్టీ తీసుకొని డాన్స్ చేయండి. 3, 2, 1 సౌండ్. అరే సూపర్ యార్, వెరీ గుడ్ యార్. పండు మాస్టర్, సో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఫాల్గుని యూసేజ్ అన్న పరసలో పట్టుకొని చేసి చూసారా? సూపర్. నిజంగా దానికి 10కి 10 మార్కులు ఇవ్వచ్చు. అండ్ పేరు శోభిత, నువ్వు కిందన పడుకొని అది కొద్దిగా ఆడుగా ఉండింది నాకు. అది ఇది డాన్స్ అనుకుంటున్నావా లేకపోతే సర్కస్ అనుకుంటున్నావా? చాలా కష్టపడి. మీరెవరు మాట్లాడడానికి? మీరు జడ్జా? మాస్టర్ సారీ మాస్టర్, ఇంకొక జడ్జి ఉన్నారు, ఆయన కూడా అడుగుతాము. మీరు ప్లీజ్. ఓ జడ్జి ఇంకోళ్ళు ఉన్నారు. ఓకే, అడగండి. ద గ్రేట్ సుదర్శన్ మాస్టర్. శోభిత చాలా బాగుంది, కానీ నువ్వు చాలా డామినేట్ చేసావు ఫాల్గుని, అది నచ్చింది చాలా. సో సూపర్. మాస్టర్ మరి ఫాల్గుని? వాళ్ళు కూడా ఓకే, బాగా చేశారు. చెప్పడం ఈజీనండి, చేయడం చాలా కష్టం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సెన్స్ లేదా? కాదు, ఎంత గొడవ పడ్డ వద్దు. నెక్స్ట్ రౌండ్ మీ ఇద్దరు రండి. పండు మాస్టర్ మీరు రండి, సుదర్శన్ మాస్టర్ మీరు రండి. సో మాస్టర్, ప్రాపర్టీస్ ఆర్ రెడీ. ఆల్ ద వెరీ బెస్ట్. 3, 2, 1 సౌండ్. ఆట చూడకే, కొట్టినట్టుగా అట్ట చూడకే, సిట్టి గుండెకే, ఊరికే సొట్ట పెట్టకే, గురి పెడుతూ సూపులతోనా నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి, సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి. I'm a lover also, fighter also. నీదే తీసుకో. కాంపిటీషన్ లో కూడా బ్యాక్గ్రౌండ్ లో నించుంటాడు మాస్టర్, నాకు అర్థం కాలేదు. బట్ గుడ్ జాబ్ మ్యాన్, గుడ్ జాబ్. గివ్ ఇట్ అప్ ఫర్ పండు అండ్ సుదర్శన్. ఓకే, నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి స్టెప్పుల సునామీ జేడి మాస్టర్. జేడి మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్.
భాను మీ సైడ్ నుంచి ఎవరు? మా సైడ్ నుంచి శ్రవణ్ మాస్టర్. శ్రవణ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే మాస్టర్స్ రెడీయా? రెడీ. ఓకే 3 2 1 సౌండ్. నువ్వు చూడు చూడకపో, నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాట్లాడు ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా. ప్రేమించు మించకపో, ప్రేమిస్తూనే ఉంటా. ఒకసారి మా ఇంటి రావా? Superb. Thank you so much. So first point goes to Banu and team. Congratulations and all the very best both of you for the second question. So Ashu, second question ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? సెకండ్ క్వశ్చన్ ఆడడానికి మా సైడ్ నుంచి గోల్డెన్ లెగ్ పండు మాస్టర్. On stage please. ఇప్పుడు ఇదే మ్యూజిక్ ఆపోజిట్ టీం నుంచి వస్తున్నప్పుడు రియాక్షన్ మారిద్ది. ఓకే ఈసారి నేనే సెలెక్ట్ చేస్తాను. ఆపోజిట్ సుదర్శన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సుదర్శన్. వాడు అరిసి ఆడే భయపడుతున్నాడు. అరవడం కూడా లేదు, వాడు అరిచి ఇష్యూ అని అన్నట్టు. రెడీ 3 2 1 సౌండ్. అన్న వీడు దూరంగానే బాగున్నాడు అన్న. వీడు నా మీదకి వస్తున్నాడు అని భయపడ్డా నేను. సుదర్శన్ ఎరగొట్టాలి ఇప్పుడు, అర్థమైందా? నీ టీం అంతా నీ మీదే కౌంట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ గెలిచారు. ఇందాకల్లా అన్నిట్లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు, దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో ఉంటే కుదరదు. వాళ్ళు లాక్కోవాలి, అర్థమైందా? రెడీ 3 2 1 సౌండ్. ఏమయ్య ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోవడం మూమెంట్ చేస్తే తెలుసు. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే సార్. మై క్వశ్చన్ ఈస్, ఇప్పుడు జరిగిన కాన్వర్సేషన్ లోని ఇద్దరు ఆర్టిస్ట్ ఉన్నారు, ఫేమస్ ఆర్టిస్ట్. వాళ్ళిద్దరిలో ఎవరి పేరు చెప్పినా ఓకే, దట్స్ ఏ క్వశ్చన్. బాల్ పట్టుకోండి మాస్టర్. మాస్టర్ పట్టుకోండి. బాల్ పట్టుకోండి మాస్టర్, పట్టుకోండి, బాల్ తీసుకోండి. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు. ఎంఎస్ నారాయణ గారు. ఎంఎస్ నారాయణ గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. పండు, అరే ఏం చేసావురా ఇక్కడ? ఏ సాంగ్ చేసినా సరే మంచి సింక్ వేస్తున్నారు అందరూ. అంటే ఒక మాస్టర్ ఫాలో ఆటోమేటిక్ గా అందరూ సింక్ వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటే యాస్టీస్ గా ఇట్ సైడ్ నుంచి 1 2 3 4 5 ఓకే, ఇట్ సైడ్ నుంచి 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5 మెంబర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. 10 మెంబర్స్ ఇన్ స్ట్రైట్ లైన్ ఉంటారు. సో ఫస్ట్ ఒకరికి సాంగ్ ప్లే అయినప్పుడు ఓన్లీ 5 మెంబర్స్ అంటే ఒక టీం ముందుకు వచ్చి లిరికల్ డాన్స్ చేస్తారు. సో వాళ్ళ సాంగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. వెనకున్న టీం ఎవరైతే అంటే ఆపోజిట్ టీం ఉన్నారంటే వాళ్ళు ముందుకు వచ్చి లిరికల్ డాన్స్ చేస్తారు. టాప్ 3 బెస్ట్ సాంగ్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు సూపర్ అన్నట్టు. ఓకే గాట్ ఇట్. సో కెన్ ఐ హ్యావ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్? Okay, ready? So first let's start with Vijay Master team. Ready? 3 2 1 sound. మామ లడ్డు గని పెళ్ళి ఎగదుకోలల్లి లల్లి ఏలైటింగే కొట్టనోడు డేటింగే చెయ్యనోడు ఇద్దరు ముగ్గురునైనా
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ టీమ్ యష్ మాస్టర్ టీమ్. రెడీ 3 2 1 సౌండ్. ఓకే డన్ 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 డన్. త్రీ టూ వన్ సౌండ్. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే రెడీ 3 2 1 సౌండ్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల 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 లే 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 మజా లే 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 మజా లే 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 మజా పిల్ల చిల్లా లే 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 మజా లే 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 మజా లే 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 మజా పిల్ల పిల్ల చిల్లా. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. మా ఇద్దరు డాన్సర్ పడిపోయారు. పడాల్సింది పిల్ల, తల్లి కాదు, తల్లి కాదు. ఒక్క నిమిషం, పిల్లే తల్లి అవుతుంది. ఓకేలే. అవును. లే 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 మజా అంటే మీరేం చేశారు? మజా చేసాం. నీ మజా వేరే, మా మజా వేరే. ముందు లేవాలి ఫస్ట్. ఏది లే 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 మజా రెడీ 3 2 1 సౌండ్. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముది ఆనంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమంగళం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిర బాహుబలిక సరినా రెడీ 3 2 1 సౌండ్. రాములో రామునా నన్నాగం చేసింది రో రాములో రామునా నా పానం తీసింది రో. ఒక డౌట్, Okay, man. మనం ఎంతవరకు కంపోజ్ చేసుకున్నా అంతవరకే చేస్తాం. సాంగ్ వాళ్ళు ఆపే వరకు వీళ్ళు ఆగట్లా, వీళ్ళు ఆగిపోతున్నారు. అవునవును వీళ్ళు అవుతారు సాంగ్. సో 3 సాంగ్స్ వరకు వీళ్ళు విజయ్ మాస్టర్ కి జై. రెడీ 3 2 1 సౌండ్. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అవే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. సౌండ్. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే కండ్లకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే పెళ్ళైన కొత్తల అత్తర్లు పూసిన్నే నీ సీర సింగులు బట్టి వెనకెనక తిరిగిల్నే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే. రెడీ 3 2 1 సౌండ్. ఆ కుర్చీని మార్చబెట్టి మార్చబెట్టి
అందరూ ఎరగొట్టారు, పండు ఒక్కడే కొంచెం మిస్ చేశాడు. అన్నా అలాగే అనుకో చేశాను. Superb, yaar. Both the teams, fantastic. Good job. Thank you so much. సో ఇప్పటిదాకా జరిగిన 2 questions లోని ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు, ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు. ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద రౌండ్, ఈ క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బావ మా సైడ్ నుంచి శ్రవణ్ మాస్టర్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి పవర్ హౌస్ జేడి మాస్టర్. ఓకే, సో మ్యూజిక్ ప్లే అయితే జాగ్రత్తగా వినండి, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. మా రెడీయా? యా రెడీ. 3, 2, 1 సౌండ్. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. హియర్ కమ్స్ మై క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సెంటర్ సెంటర్ సెంటర్. తీసుకోండి. మాస్టర్ ఇవ్వకు. Raghav Lawrence Master is right answer. Good job. So first round winners are Banu and team. Congratulations. ఫస్ట్ రౌండ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సుదర్శన్ మాస్టర్ దగ్గర నుండి వాళ్ళని గెలిపించినందుకు సుదర్శన్ మాస్టర్ ఫినిషింగ్ కూడా అదిరిపోవాలి కాబట్టి ఆన్ స్టేజ్ ప్లీజ్ ఒకసారి. సో మాస్టర్ ఫైనల్ కూడా అంటే రౌండ్ ఫినాలే కూడా అదిరిపోవాలి, సో అందుకే మీతో ప్లాన్ చేసాం. ఏం లేదు, సినిమా మనకు తెలుసు కదా కాంచన, అందరికి తెలుసు అన్న, మీరు చూసారు కదా. నాకు భయం అన్న అలాంటివి, అందుకే ఆ భయం పోగొట్టడానికి ఇది పెట్టింది. సో అందులో ఒక సీన్ రీక్రియేట్ చేయడం మీరు. ఓకే, మీ అందరికి తెలిసిపోయిందా? బొట్టు పెట్టుకున్నాను, గాజులు వేసుకున్నాను, పసుపు రాసుకున్నాను, చీర వేసుకున్నాను. నేను ఒక ముఖ్యమైన పని మీద నేను ఒక ముఖ్యమైన తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? నేను బొట్టు పెట్టుకున్నా, పసుపు రాసుకున్నా, గాజులు వేసుకున్నా, శారీ వేసుకున్నా, దాదా చికెన్ సారీ చీర వేసుకున్నా, ఏదైనా వేసుకుంటా. మీకేంటి? బాగోదు కదా. నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చా, కంప్లీట్ చేసుకుని వెళ్తా. దాదా చికెన్ తిన్నా, ఇవన్నీ ఎందుకులే. ఏంట్రా ఎడిచెత్త తింటున్నావు? పిల్లలు తింటే నువ్వు తిడతావు కదా, నువ్వు ఎందుకు తింటున్నావురా? గుడ్ జాబ్ సుదర్శన్, గివ్ ఇట్ అప్ ఫర్ సుదర్శన్. సో ఇటు సైడ్ నుంచి సుదర్శన్ ఎడగొట్టాడు కాబట్టి ఇటు సైడ్ నుంచి ఇందాక సుదర్శన్ చేస్తుంటే మేము ఒక మాస్టర్ ఎక్స్ప్రెషన్ చూసాం, నేను తక్కువ, నేను చేయలేను అని చెప్పని. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ కృష్ణ మాస్టర్. రెడీ, 3, 2, 1 సౌండ్. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలి. పసుపు రాసుకున్నాడు, చీర కట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు. నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను, అది పూర్తవగా నేనే వెళ్ళిపోతాను.
ఈ లోపు ఏమన్నా రే రాఘవ ఎడం చేత తింటున్నావురా నీకు ఇష్టం లేదు కదా పిల్లలు తింటేనే